హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు దొంక తెలుగు మూవీస్‌కు స్వాగతం. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మగ వ్యక్తి అంటే చదువుకునే ప్రతి వ్యక్తి ఒక 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి వ్యక్తి అసలు మగజాతి గ్యారంటీగా చూడవలసిన సినిమా అండి. ముఖ్యంగా స్టడీ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలండి. ఒక 8th క్లాస్ నుంచి ఒక పీజీ చేసేవాళ్ళు మధ్యలో అంటే యువకులు టీనేజ్లో 13 సంవత్సరాల నుంచి ఒక 25 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి ఒక్క అసలు మగవాళ్ళు చూడవలసిన సినిమా అండి. ముఖ్యంగా చదువుకునే యువత ఒక అనవసరంగా అమ్మాయిల ప్రేమలో పడి మన భవిష్యత్తును నాశనం చేసుకొని తన చదువును పక్కన పెట్టి సామాన్య ప్రేమలు పడి తల్లిదండ్రులకు దూరమయ్యి లాస్ట్‌లో పిచ్చోలై చదువును అసలు చేస్తారండి. సో మనం ఏ అమ్మాయి వెంట కూడా పడకుండా ఉండాలండి. ఎందుకంటే ఈ సినిమా అలాంటిది. బేబీ సినిమా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క మగ వ్యక్తి చూడాల్సిన సినిమా అండి. ముఖ్యంగా చదువుకునే వాళ్ళు. ఈ సినిమా విషయానికి వస్తే మనకు విజయ్ దేవరకొండ తమ్ముడు నటించిండండి ఈ సినిమా. ఆనంద్ దేవరకొండ చాలా చాలా బాగుంటుందండి సినిమా. ప్యూర్ లవ్. ముందు బాగా తాగి పడిపోతాడు. అసలు ఇతను తాగి పడిపోవడానికి కారణం ఏంటంటే ఒక స్టోరీ చెప్తానమాట. ఇతనే విజయ్ దేవరకొండ. ఇతను ఒక చాలా మిడిల్ ఫ్యామిలీ ఉంటాడనమాట. చాలా పూర్ ఫ్యామిలీ ఉంటాడు. వీళ్ళ అమ్మ కొంచెం మాటలు రావు. ఇతను ఒక గల్లీలో ఉండే ఇంటి పక్కన ఉండే అమ్మాయిని ప్రేమిస్తాడు. చైతన్య అమ్మాయి హీరోయిన్ ఇది. ఆటలు పాటలు బాగానే పాడతారు. మొత్తానికి అయితే ప్రేమించుకుంటారు. ఇంటి పక్కన ఇల్లు ఉండడం వల్ల ఈ అమ్మాయి అప్పుడే 10th క్లాస్ ఉంటుంది. అప్పుడే జర పెద్ద మనిషి అవుతుంది. పెద్ద మనిషి అయినప్పుడు జర యవ్వనంగా ఉంటుంది కాబట్టి ఇంటి పక్కన ఉండే ఇతని ఆటో డ్రైవర్ ఉంటాడనమాట. ఇతన్ని ప్రేమిస్తుంది. ఆటో డ్రైవర్ ప్లస్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ 10th క్లాస్ చదువుతారు అనమాట. 8th and 10th ఒకటే క్లాస్ ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు అనమాట. ఒక ప్రేమించడంలో అమ్మాయి ఏమో అంటారు మనకు హసేతో పసే అని, బచ్చి హసేతో బచ్చా పస్ గయా అని. సో ఇంటి పక్కన ఇల్లు ఉండడం వల్ల జర ఇంటి పక్కన ఇల్లు ఉండడం వల్ల బాగా క్లోజ్ అవుతారు. ఒకరోజు స్కూల్లో సార్ ఏం చెప్తారంటే రాఖీ కట్టాలంటే ఏం మాత్రం రాఖీ కట్టేది ఏం మాత్రము రాఖీ కట్టేది. సో అప్పుడు అర్థమవుతుంది అంటే నన్ను చాలా ప్రేమిస్తుందని మన హీరో అనుకుంటాడు అన్నమాట. హీరో అనుకోవడం వల్ల ఏమవుతుంది అప్పుడు ప్రేమ కొద్దిగా బాగా స్టార్ట్ అవుతుంది. మన హీరో ఆనంద్ దేవరకొండ చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తామన్నమాట. ఇక్కడ కీ పాయింట్ మర్చిపోకూడదు. చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఆమెకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టము. ఎగిరి గంతేస్తుంది అన్నమాట. ఈమె కూడా చాలా పూర్ ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరు పూర్ ఫ్యామిలీ ఉంటారు. ఆటో పని చేసుకుంటూ స్టడీ చేస్తాడనమాట. మొత్తం కదా ఇతను 10th ఫెయిల్ అవుతాడు. 10th ఫెయిల్ అయితే హీరోని పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఈమెకు ఇంటర్ కోసము కాలేజ్కి వెళ్తుంది అనమాట. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆటోలో తీసుకెళ్తాడు. ఇద్దరు మంచి ప్రేమించుకుంటారు. మనం హీరో చాలా అంటాడు హగ్ ఇవ్వమంటే నాకు ఇష్టం ఉండదు హగ్ అనేది ఇవ్వ నేను అంటుంది అనమాట. సో స్టార్టింగ్లో ఒక పల్లెటూరు అమ్మాయి స్టార్టింగ్ ఏం తెలియని అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, పూర్ ఫ్యామిలీ ఉన్న అమ్మాయి ఒక సిటీకి వెళ్ళి కాలేజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో లైఫ్ అనేది చూపిస్తారు సినిమాలో. ఈ పల్లెటూరులో 10th క్లాస్లో ఒక అబ్బాయిని ఇతను చాలా గాఢంగా ప్రేమిస్తుంది. ఇద్దరు కూడా బాగా ప్రేమించుకుంటారు. అదే ప్రేమ నమ్ముతాడు మనోడు. ఈ కాలేజ్లో కొత్త అందాలు చాలా క్యాష్ పార్టీ ఉన్నవాళ్ళు అసలు కాలేజ్ బంజారా హిల్స్ అన్నమాట. అలాంటి కాలేజీలో బంజారా హిల్స్ ఫుట్పాత్ వేరే వేరే ఉంటాయి కదండి అట్లా అన్నమాట. ఈమె హీరోని ఫుట్పాత్ బంజారా హిల్స్లో ఉన్న కాలేజీలో చదువుతుంది అన్నమాట. కొత్త ఫ్రెండ్స్ అందరు పరిచయం అవుతారు. నీ చిరునవ్వుకు కొదవ వస్తే నా సమాధికి కూడా కొదవ పెడతా అని ఏదో డైలాగ్ చెప్పి ఒక ఫోన్ గిఫ్ట్ ఇస్తారన్నమాట. చాలా హ్యాపీ పడుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారన్నమాట హీరో. అప్పుడు హీరోని వాళ్ళ డాడీ నాగబాబు యాక్ట్ చేస్తాడు. నాగబాబు అంటాడు మనము ఒక వ్యక్తి 10 సార్లు తింటే కనీసం మనం ఒక్కసారన్నా పెట్టే స్తోమత ఉండాలమ్మా జాగ్రత్త అని అంటాడు అన్నమాట. ఇవన్నీ పట్టించుకోకుండా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ప్రేమ వ్యవహారం నడుస్తాయి అన్నమాట.
తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక డబ్బున్న వ్యక్తి, ఇతను చాలా మంచి ఫుల్ క్యాష్ పట్టున్న వ్యక్తి పరిచయం కాలేజీలో స్టడీ చేస్తారనమాట. మొత్తానికైతే ఒకటి క్లాస్ ఉండడం వల్ల హాయ్ బాయ్ నడుస్తాయి. హాయ్ బాయ్ నడవడం వల్ల ఇక్కడ ఈమె పల్లెటూరు అమ్మాయి కానీ అమ్మాయికి బాగా నచ్చుతుంది. హీరో ఇతనికి బాగా నచ్చుతుంది అన్నమాట. వికాస్ ఉంటాడు దీని పేరు. ఇక ఈమెకు ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అవుతుంది. పరిచయం కావడం వల్ల ఈమె జర డల్ ఉంటుంది, బట్ అందగతం ఉంటుంది అన్నమాట. కొంత అందగతం ఉండడం వల్ల ఈమె ఏమంటుంది వాళ్ళ ఫ్రెండ్, నువ్వు చాలా మారాలి, నేను మొత్తం షాపింగ్ చేపిస్తారా అని షాపింగ్ దొరికిపోతుంది. మొత్తం ఫేస్ చేంజ్ చేసి పడేస్తుంది. మొత్తం బ్యూటిఫుల్ అమ్మాయిగా తయారు చేసి పడేస్తుంది. కానీ మనకు ఫస్ట్ మనం ప్రేమించిన అమ్మాయి ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫేస్ మన మైండ్లో ఉంటుంది. మనం ప్రేమించే అమ్మాయి మన మైండ్లో ఏ విధంగా ఫిక్స్ అవుతుందో ఫస్ట్ ఎట్లుంటుండే హీరోని ఇట్లుంటుండే అన్నమాట. నాకు అదే ఫేస్ కావాలని హీరో అంటాడు. నాకు అదే ఫేస్ కావాలని హీరో అంటాడు. ఎట్లా తయారైనవి నిన్ను మార్చేసారు మొత్తం, నీకు పద్ధతి కాదు ఇది అంటే ఆయన కూడా ఈయనది నేను మంచిగా ఉంటే నువ్వు ఊరలేకపోతున్నావు అని తన లవర్గా తిడతాడు అనమాట. వద్దు, అనవసరంగా నువ్వు మారిపోతావు, అనవసరంగా ఎవరు అంటే వాళ్ళు పడదు, ఏం గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవద్దని అంటే కూడా ఈమె పట్టించుకోదన్నమాట. పట్టించుకోదు. ఒక పబ్బుకు తాగుతుంటే పబ్బుకి వెళ్దాం డిసైడ్ అవుతుంది. హీరో అంటాడు పబ్బుకి వెళ్ళొద్దు, బాగుండదు అంటే కూడా చెప్పకుండా వెళ్తుంది అన్నమాట. పబ్బు లోపల ఖతర్నాక్ తయారవుతుంది. పబ్బు ఈ డ్రెస్ కూడా వేరేది ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇప్పిస్తుంది. ఒక మందు తాగొద్దంటే మందు తాగుతుంది. మందు తాగడం వల్ల కొద్దిగా అలవాటు అయిపోతుంది అన్నమాట ఈమెకు. మొత్తంగా ఈమెతో క్లోజ్ అయిపోతుంది కొంత. ఈమెకు లేక కారు లిఫ్ట్ కారు మీద తప్పిపోతా అంటే ఈమె కారు ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి కారు ఎక్కుతుంది అన్నమాట. ఎందుకంటే పల్లెటూరు నుంచి అమ్మాయి పూర్ ఫ్యామిలీ అమ్మాయి కారు ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఎక్కుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హీరోనికి చిన్న గిఫ్ట్ ఇస్తారు కదా, ఆ గిఫ్ట్ కూడా ఆటో తాకట్టు పెట్టిస్తారు అన్నమాట. మనోడు ఫస్ట్ ఆటో తాకట్టు పెట్టి ఇస్తాడు. దానికోసం చాలా దమ్ చేస్తారు. ఆటో పైన దమ్ చేస్తున్నారా అని అంటారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ కాలేజీలో అబ్బాయి పరిచయం అవుతుంది కదా, మీకు కాలేజీ అబ్బాయి పరిచయం అయిన తర్వాత ఐఫోన్ ఇస్తారన్నమాట. ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఐఫోన్ ఇచ్చిన తర్వాత ఈ డబ్బా ఫోన్ అవసరం లేదని ఇతను ముందే పడేస్తుంది అన్నమాట. డబ్బా ఫోన్ పట్టిస్తావా, ఇదే నా పద్ధతి ఇది అని ఆటో తాకట్టు పెట్టించిన నేను డబ్బా ఫోను నీ పాగలంజా అని తిడతాడు అన్నమాట. సో ఆ కోపంతో మళ్ళీ ఏం చేస్తుంది, పబ్కి వెళ్ళి మళ్ళీ తాగుతుంది అన్నమాట. సో మొత్తం తాగి కొన్ని లంజా అనగానే ఆమెకు ఏం గిఫ్ట్ తీసుకుంటావా, పిచ్చిదాన్ని ఉన్నావాను అని హీరో తిడతాడు. ఇప్పుడు హీరో అంటేది, నువ్వు ఆ మాటను చాలా ఫీల్ అవుతున్నాను అంటే నీతో బలం ఉంది. మనకు యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి ఈ డైలాగు, ఐ కెనాట్ ఫర్గెట్ ఫర్ యువర్ ప్రికింగ్ వర్డ్స్ యూ అంటే మిమ్మల్ని కొట్టేంత ధైర్యం మాకు లేకపోవచ్చు, కానీ మేము గుండెలో కొడితే మా అంత దెబ్బ ఎవరు కొట్టారని అంటుంది అన్నమాట. మిమ్మల్ని కొట్టే బలం మా దగ్గర లేకపోవచ్చు, బట్ మిమ్మల్ని కొట్టే ధైర్యం, మిమ్మల్ని మనసు కొట్టాలంటే మీరు ఉన్నారని అంటది హీరోని. ఇలాంటి డైలాగ్స్ మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇతను ఫోన్లో ముద్దులు పెడతాడు. ఈమె రియల్గానే ముద్దు కాలేజీలో ఉన్న ఫ్రెండ్కి ఇస్తుంది అన్నమాట. చాలా ఘోరంగా ఉంటుందండి సినిమా ఇది. ఈయనేమో రియల్గా ప్రేమించిన హీరో ఫస్ట్ 10th క్లాస్ అమ్మాయిని ముద్దు ఫోన్కి ఇస్తే ఈమెనేమో కోపంలో నాకు తిట్టిండని రియల్గా ఇస్తుంది అన్నమాట కాలేజీలో ఉన్న ఫ్రెండ్కి. వచ్చిన తర్వాత ఆ తాగిన నిషాలు ఇస్తే మొత్తం కడుక్కుంటుంది. కడుక్కున్న తర్వాత మనం తప్పు చేస్తే గంగలో స్నానం చేస్తే పోదు కదా. సో మొత్తంకైతే ఫ్రెండ్ ఆడు ముద్దిచ్చిన తర్వాత ఊరుకుంటాడా, నువ్వు నాతో గడపని పిచ్చి అవుతున్నా అంటే ఒక నెల రోజులు నాతో తిరుగు అంటే ఏం సెక్సువల్గా ఏం పాసిబిలిటీ చేయడు, బట్ నెలలో తిరుగు నేను మర్చిపోతా అంటాడు అనమాట. నెలలో అయిపోయిన తర్వాత ఏమంటాడు, బాపురేం విరిగిపోతే నన్ను మ్యారేజ్ చేసుకో అంటాడు అనమాట కాలేజ్ ఫ్రెండ్. నేను మ్యారేజ్ చేసుకొని పిచ్చా నీకు వదిలిపెట్టంటే ఎట్లా వదిలిపెడతాను, నేను వదిలిపెట్టాను, నీకు రావాలి ఖచ్చితంగా అని అంటాడు. నేను తిరుగుతా అన్నమాట ఇతని దగ్గర. అప్పుడు వీని దగ్గర ఉన్న ఫోన్ రికార్డ్స్ అన్నీ చూపిస్తాను. నాకు కిస్ పెట్టి మొత్తం వీడియోలు వైరల్ చేస్తా అని భయపడతాడు అన్నమాట. భయపెట్టి జర బాధపడతాడు. ఏమేమి బాధపడతాడు, తాగి ఇంటికి వస్తే తండ్రి అంటాడు, వద్దు బెట్ట మనం అనవసరంగా వేరే జోలికి పోవద్దు అని చెప్తే కూడా వినదన్నమాట.
సో వీళ్ళ ఫ్రెండ్ ఈమెకు కలర్ ఫ్రెండ్ ఉంటుంది కదా, నేను నుంచి ఆశిస్తుంది సెక్స్ ఆశిస్తుండే వాడు. అదేమో ఇచ్చేసాయంటే మొత్తానికైతే ఒకరోజు పిచ్చిలేసి ఒకరోజు సరే నేనైతే పడుకుంటా, నా ఫోటో మొత్తం డిలీట్ చేయని చెప్తుంది అన్నమాట. అది కూడా హీరోని ఆటోలో డ్రాప్ చేస్తాడు పాపము. హీరోని ఆటోలో డ్రాప్ చేసి ఏదో ఇక్కడ పని ఉందని పోతుంది అన్నమాట. మొత్తం సెక్సువల్ పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఇంకా ప్రేమ విరిపోతుంది అన్నమాట. నేను ఖచ్చితంగా ఆమె పెళ్లి చేసుకుంటా అనగానే ఆమె ఉండే అడ్రస్కు వెతకడానికి వస్తుంది అన్నమాట. అంటే అంతలో పెళ్లి ఏమవుతుంది, అప్పుడు దాకా ఇంకా హీరోని మంచిగా నా ప్రేయస్ ఇంకా మంచిది అనుకుంటాడు అన్నమాట మనడు. మన ఫ్రెండ్ చెప్పినా కూడా వినడు. అరే నీ వద్దురా, ఆమె క్యారెక్టర్ బాగాలేదు వదిలిపెట్టంటే ఫోటో చూపడం కానీ పిచ్చుడు అయిపోతాడు మనడు. టోటల్గా పిచ్చుడు అయిపోతాడు. అసలు ఏందిరా ఇది, నేను ఉండాలి ఏమో అవుతుంది అంటాడు. చంపేద్దామని పోతాడు. బట్ నువ్వు నా దాన్ని నిన్ను ఎట్లా చంపిస్తానని అంటాడు అన్నమాట. తర్వాత ఈ కాలేజీలో పరిచయమైన అబ్బాయికి ఈ బస్సులో ఉన్న లవర్ గురించి తెలియదు అన్నమాట. ఆమె 10th క్లాస్లో ప్రేమించింది, చాలా జాదు, ఇక్కడ నిన్ను వాడుకుంది, అక్కడ నిన్ను వాడిని వాడుకుంది, అలా ప్రేమలో ఉంది, నువ్వు నీతో పైసలు ఉన్నాయి కాబట్టి నీతో పడినదని చెప్తుంది అన్నమాట ఈ ఫ్రెండ్. ఆమె బస్సులో ఉంటుంది, బస్సులో ఉంది అని వెతుకుంటూ పోతుంది. వచ్చి ఏమైనా తెలుసా, వైష్ణవ్ తెలుసా అని డ్రైవర్కి ఆటో డ్రైవర్కి అడుగుతాడు. ఆ ఆటో డ్రైవర్ మనోడు ఉంటాడు పాపం, మనోడు ఉంటాడు. సరే అని తొలగిపోతాడు. అంతలోపల ఈమె వస్తుంది. ముంగట ప్రేమించిన వ్యక్తి ఉంటాడు, వెంటనేమో పడుకున్న లవర్ ఉంటాడు. ప్లీజ్ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో అనగానే ఇద్దరు ఎదురవుతారు అన్నమాట. ఇట్లా ఇద్దరితో ఏం చేయక ఈవిడ మనం ప్రేమించిన చిన్నప్పుడు లవరు వీంతనేమో పడుకున్నది. సో వీడు అంటాడు, నువ్వు నీకంటే కుక్కనేమే ఇది అనే పద్ధతి అని వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక నా జీవితంతో ఆడుకున్నావు కదా అని కాలేజ్ ఫ్రెండ్ అంటాడు. నిజాయితీ బాగానే ఉంటాడు, నిజాయితీ పెన్ను తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఫస్ట్ ఈమె వేరే లవ్ చేస్తుంది కదా, ఆ విషయం తెలిసి ఇద్దరు జర బాధపడతారు అన్నమాట. వేసుంటే అమ్మాయిలు వాళ్ళు ఉంటే అసలు ప్రేమకు విలువ లేదని కత్తి తీసుకొని పొడుదాం అనుకున్నా కానీ ఈమె కంటే కుక్కను పొడవడం నయమని పడిచిపోతారు. ఆ కత్తి తీసుకొని కోసుకుంటుంది. కోసుకున్న తర్వాత వీళ్ళ మీద కొద్దిగా కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత బయటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఫైనల్ సీన్ చాలా ఏడుపు వస్తుందండి. ఎంత అంటే ఎంత లోపల వీళ్ళ అమ్మ చనిపోతుంది, ఈ హీరో వాళ్ళ అమ్మ చనిపోతుంది. పాపం ఇతను ఉన్న ఫైనాన్స్ కూడా కట్టి పైసలు ఇచ్చి చనిపోతుంది. అప్పుడు అంటాడు అనమాట, అరే చనిపోతూ కూడా మనకు పైసలు ఇస్తుందిరా, కానీ బతుకుండి మనకు హీరోని బతుకుండి మనకు నరకం పెట్టిందిరా, ఇదిరా తల్లి ప్రేమ అంటే అంటాడు. అప్పుడు ఇతనికి తల్లి ఉండదు, లవర్ ఉండరు, ఎవరు ఉండరు. రైల్వే స్టేషన్లో పంటడం బాగా తాగి పడుకొని అప్పుడు హీరోయిన్ వస్తుంది. నువ్వు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా రా అంటే, వద్దు ఇద్దరు నిన్ను చూస్తే వాడిని నిన్ను ఒక్కదాన్ని ప్రేమిస్తున్నట్టు లేదు, వాడిని నిన్ను ఇద్దరు కలిపి ప్రేమిస్తున్నట్టు ఉంది నాకు, ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు హీరో. బట్ హీరోని నువ్వు నాకు కావాలి, నువ్వు కావాలంటే కూడా చూడు, నువ్వు ఉంటే నేను కింద పడి చనిపోతా అంటాడనమాట. అంటే ప్లీజ్ లాస్ట్కి అంటాడు. లాస్ట్కు చెప్పే డైలాగ్ చాలా ఏడుపు వస్తుందండి. ప్లీజ్ ఒక్కసారి వైష్ణవ్ నిన్ను చూసుకుంటానని ఇట్లా చూస్తాడనమాట. మొత్తం చూసి నీ కాలు పట్టుకుంటాడు. ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నా ముందు ఉంటే నువ్వు నాకు కావాలనిపిస్తుంది, ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను చనిపోతా, నువ్వు ఉంటే నాకు కావాలనిపిస్తుంది అని బాగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత మేము వేరే మ్యారేజ్ చేసుకొని పోతుంది అన్నమాట. పోయే టైంలో కూడా చూస్తుంది, తాగుతారు మళ్ళీ. అరే తాగి ఇక మొత్తానికి ఏంది, ఆడవాళ్ళ చేతిలో అమ్మాయి చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు అని క్యాప్షన్ రాసుకొని ఆటోలో ఇంకా అయినా సరే ఫోటో పెడతాడు. ఇదండి, మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. సో ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏమైంది మన తల్లిదండ్రులు మన మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు. ఖచ్చితంగా మనము మన స్టడీ మీద మన ఫోకస్ ఉండాలి. మనం లైఫ్లో సెట్ అయిన తర్వాత 5 మంది 10 మంది అమ్మాయిలు మన వెంట పడతారు. సో మన ఏమనేది దాని మీద కోల్పెట్టాలి. ఏ అమ్మాయిలు కానీ ఏ అమ్మాయి చుట్టూ కానీ ఎవరి చుట్టూ కూడా తిరగొద్దు. ఎందుకంటే మన అమ్మని కష్టపడి మనం చదివిస్తారు. సో జాగ్రత్త అండి. ఈ సినిమా వారికి అంకితము. ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.